హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 350 పాయింట్స్ దగ్గరగా గెయిన్ అయ్యి 57,944 దగ్గర క్లోజ్ అవుతుంటే నిఫ్టీ 103 పాయింట్స్ దగ్గరగా గెయిన్ అయ్యి 17,325 దగ్గర క్లోజ్ అయింది. ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ 137 పాయింట్స్ దగ్గరగా గెయిన్ అయ్యి 35,847 దగ్గర క్లోజ్ అయింది. సో ఈవెన్ మార్కెట్లో ఉన్న అప్డేట్స్ మాట్లాడుకునే ముందు రీసెంట్ డేస్లో న్యూస్ వీడియోస్ మన ఛానల్లో అప్లోడ్ అవ్వలేదు. దానికి రీజన్ ఆల్మోస్ట్ Feb 23 ఒక వాయిస్ మెసేజ్ ద్వారా మన టెలిగ్రామ్ ఛానల్లో అప్డేట్ చేశాను. బట్ ఈవెన్ టెలిగ్రామ్లో లేకుండా ఈవెన్ ఇంతవరకు గ్యాప్ తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఈవెన్ వైరస్ రిలేటెడ్గా సఫర్ అవుతూ ఈవెన్ ఆ పాయింట్లో కూడా నేను ఇంత గ్యాప్ అసలు తీసుకోలేదు. సో అలాంటి సిచ్యువేషన్ వచ్చిందంటే సాటర్డే వీడియో కానీ ఈవెన్ న్యూస్ వీడియో కానీ రెండిట్లో ఒకటి మాత్రమే చేయగలం. రెస్ట్ ఇంకా టైం కుదరట్లేదు అనుకున్న టైంలో న్యూస్ వీడియోస్ని కొంత టైం వరకు పాస్ చేసి సాటర్డే వీడియోని కంటిన్యూ చేయాల్సి వచ్చింది. సిచ్యువేషన్స్ని అర్థం చేసుకొని ఇప్పటివరకు కాన్స్టెంట్గా సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్క మన సబ్స్క్రైబర్కి మీన్స్ మన ఫ్యామిలీ మెంబర్కి థ్యాంక్ యూ సో మచ్. నిన్న ఇవాళ మార్కెట్ రిలేటెడ్గా ఉన్న యాక్టివిటీని మీరు గమనిస్తే ఓపెనింగ్ దగ్గర నుంచి ఫస్ట్ 1 అవర్ 1.5 అవర్ దగ్గరగా సెల్లింగ్ కనిపించింది. సో సెల్లర్స్ యాక్టివ్ అయి ఫర్దర్గా కూడా నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ రిలేటెడ్గా సెల్ చేస్తుంటే నెక్స్ట్ వచ్చిన మూవ్ ఎంటైర్ ఆ సెల్లింగ్ యాక్టివిటీని ట్రాప్ చేస్తూ అప్ సైడ్ వస్తూ ఈవెన్ క్లోజింగ్ కూడా ఆల్మోస్ట్ డే హైస్ దగ్గరే క్లోజ్ అయింది. ఈవెన్ ఇవాళ కూడా ఓపెనింగ్ దగ్గర నుంచి ఫస్ట్ హాఫ్ అంతా కూడా సెల్లింగ్ మార్కెట్లో కనిపిస్తూ సెకండ్ హాఫ్లో ఫస్ట్ హాఫ్కి అగెనెస్ట్గా మార్కెట్ మూవ్ అవుతూ డే హైకి నియర్గా క్లోజ్ అయింది. మీరు నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ రెండింటి యొక్క యాక్టివిటీని గమనించిన నియర్ టు రెసిస్టెన్స్ అబోవ్ వచ్చి క్లోజ్ అవ్వాలనే ప్రయత్నం, బట్ ఓవరాల్గా రెసిస్టెన్స్ బిలో నిఫ్టీ అండ్ ఈవెన్ బ్యాంక్ నిఫ్టీలో సిమిలర్ ప్రైస్ యాక్టివిటీ వాళ్ళ క్లోజింగ్ ప్రైస్ యాక్టివిటీ కనిపించింది. కాబట్టి రేపటి ఓపెనింగ్ ఒకవేళ ఈ లెవెల్స్ అబోవ్ అవుతూ ఫస్ట్ 15 మినిట్ క్యాండిల్స్లో పై సస్టైన్ కనిపిస్తూ ఉంటే కూడా ఫర్దర్గా మనం మార్కెట్ని పాజిటివ్ బయాస్తో చూడొచ్చు. సో ఇప్పుడు వీడియోలో చూస్తున్న నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ మీరు ఏవైతే చూస్తున్నారో అది ఎవ్రీడే మీకు మేము టెలిగ్రామ్లో ఫస్ట్ 30 మినిట్స్ మార్కెట్ స్టెబిలైజ్ అయిన తర్వాత అక్కడి నుంచి ఉన్న లెవెల్స్ని ఇంపార్టెంట్ లెవెల్స్ని టెలిగ్రామ్లో అప్డేట్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఇఫ్ ఇన్ కేస్ మీరు టెలిగ్రామ్లో లేనట్లయితే టెలిగ్రామ్ యాప్ ఇన్స్టాల్ చేసి డే ట్రేడర్ తెలుగు అని సెర్చ్ చేయండి. మీరు సెర్చ్ చేస్తే వచ్చే ఛానల్స్లో నియర్ టు 3 lakh దగ్గరగా ఉన్నది మాత్రమే మన ఛానల్. సో ఓవరాల్ గ్లోబల్ మార్కెట్స్ ఒక సెంటిమెంట్ని గమనిస్తే నిన్న మన మార్కెట్స్ క్లోజ్ అయిన తర్వాత యూఎస్ మార్కెట్స్ అని పాజిటివ్గా మూవ్ అయ్యాయి. అండ్ ఈవెన్ ఏషియన్ మార్కెట్స్ కూడా ఇవాళ పాజిటివ్గా స్టార్ట్ అయ్యాయి. దీంతో ఎస్జెక్స్ నిఫ్టీలో కూడా కొంత పాజిటివ్ ఇండికేషన్ అయితే కనిపించింది. ఓవరాల్ గ్లోబల్ సెంటిమెంట్ ఇలా మైల్డ్ పాజిటివ్గా ఉండడానికి మేజర్ రీజన్ క్రూడ్ ఆయిల్ రిలేటెడ్గా వస్తున్న ఫాల్. క్రూడ్ ఆయిల్ ఫాల్ అయింది 9%, 10% ఫాల్ అయిందని ఇలా మనకి డేటా కనిపిస్తూ ఉంటుంది. బట్ లాస్ట్ 3 weeks బ్యాక్ చూసారంటే $130 per barrel ఉండేది. అది నెక్స్ట్ 1 weekలో ఆ $130 per barrel నుంచి $100 per barrel కి ఫాల్ అయిపోయింది. మీన్స్ 1 weekలోనే 15% దగ్గరగా క్రూడ్ ఆయిల్ ప్రైస్లో ఫాల్. అగైన్ ఆ $100 per barrel నుంచి $125 per barrel. అగైన్ ఇప్పుడు అక్కడి నుంచి ఇంకొక 10 to 15% దగ్గరగా ఫాల్. సో ఇలా క్రూడ్ ఆయిల్ ప్రైస్లు ఫాల్ అవడానికి రీజన్స్ అంటూ చైనా రిలేటెడ్గా షాంఘై అండ్ ఇతర రీజియన్స్లో వైరస్ రిలేటెడ్గా కేసెస్ పెరుగుతున్నాయి. సో తద్వారా అక్కడ అగైన్ లాక్డౌన్స్, తద్వారా క్రూడ్ ఆయిల్ ఒక వినియోగం అక్కడ తగ్గుతుందని ఒక ఎక్స్పెక్టేషన్స్. దాంతోపాటు రష్యా అండ్ యుక్రెయిన్ రిలేటెడ్గా మీన్స్ వాళ్ళిద్దరు ఒక ఒప్పందానికి వచ్చి ఇప్పుడు జరుగుతున్న ఇష్యూని సెటిల్ చేసేదానికి పీస్ టాక్స్ నడుస్తున్నాయి. మేబీ అందులోంచి ఒకవేళ పాజిటివ్ అవుట్కమ్ ఉన్నట్లయితే అగైన్ ఈ క్రూడ్ ఆయిల్ రిలేటెడ్గా ఉంటున్న సప్లై చైన్ డిమాండ్ రీస్టోర్ అవుతుందని ఒక ఎక్స్పెక్టేషన్స్ కూడా. ఈ క్రూడ్ ఆయిల్ ఫాల్ కి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఫ్రైడే ఐ థింక్ యుఎస్ జాబ్స్ డేటా ఉంది. సో అదొక ఈవెంట్. ఇప్పుడని కాదు లాస్ట్ 5 to 6 months దగ్గర నుంచి కూడా కాన్స్టెంట్గా ఎఫ్ఐఎస్ దగ్గర నుంచి సెల్లింగ్ అయితే మనకు కనిపిస్తుంది. ఈవెన్ నిన్న కూడా ఎఫ్ఐఎస్ 800 crore దగ్గరగా సెల్ చేస్తుంటే డిఐఎస్ 1162 crore దగ్గరగా బై చేస్తున్నారు. సో ఈ ట్రేడింగ్ సెషన్ తర్వాత నుంచి మార్కెట్లో ఒక డైరెక్షన్ ఉండడానికి పాసిబిలిటీ ఉంది. బికాస్ ఈ రీసెంట్ డేస్ స్పెషల్లీ మార్చ్ ఎండింగ్లో ఏమవుతుందంటే ట్యాక్స్ లాస్ హార్వెస్టింగ్ కారణంగా మీన్స్ ఇప్పటి వరకు ఒకవేళ ఏదైనా గెయిన్స్ వచ్చినట్లయితే ఆ గెయిన్స్కి ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది. కాబట్టి ఆ గెయిన్స్ని సెట్ ఆఫ్ చేసేందుకు రీసెంట్గా ఏ స్టాక్స్ అయితే ఫాలో అయింటాయో వాటిలో వచ్చిన లాస్ని బుక్ చేసి నెక్స్ట్ కమింగ్ డేస్లో ఆ స్టాక్స్ని బై చేసే ప్రయత్నం చేస్తుంటారు. కాబట్టి మార్చ్ ఎండింగ్లో ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్లో ట్యాక్స్ లాస్ హార్వెస్టింగ్ కారణంగా మార్కెట్ ఫాలో అవుతుందని కాదు, ఒక అన్సర్టనిటీ, ఒక రేంజ్ బౌండ్నెస్ మార్కెట్లో కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్, రేపు మనకి మీన్స్ మార్చ్ 30న నిఫ్టీ అండ్ నిఫ్టీ రిలేటెడ్గా ఇతర ఇండెక్సెస్లో కొన్ని స్టాక్స్ ఒక వెయిటేజ్ తగ్గబోతుంది అండ్ ఇంకొన్ని స్టాక్స్ రిలేటెడ్గా వెయిటేజ్ పెరగబోతుంది. అండ్ ఇంకొన్ని స్టాక్స్ని ఆ ఇండెక్స్లోకి తీసుకుంటున్నారు అండ్ ఇంకొన్ని స్టాక్స్ని ఆ ఇండెక్స్లోంచి రిమూవ్ చేస్తున్నారు. ఈ ఎంటైర్ డేటా పాయింట్ ఒక ఇమేజ్ మీకు 9:26 మీకు టెలిగ్రామ్లో ఉంటుంది. టాటా పవర్ రిలేటెడ్గా మల్టిపుల్ అప్డేట్స్ కనిపిస్తున్నాయి. ఇక్కడ నుంచి చాలా టైం బ్యాక్ మింట్ వాళ్ళు రిపోర్ట్ చేసింది బ్లాక్ రాక్ వాళ్ళు నియర్ టు $500 million దగ్గరగా టాటా పవర్కి సంబంధించిన రెన్యూవబుల్ ఎనర్జీ సెగ్మెంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయబోతున్నారని. అగైన్ మింట్ వాళ్ళ దగ్గర నుంచి ఇంకొక అప్డేట్, బ్లాక్ రాక్ ద్వారా $500 million పాటు ముబాదలా వాళ్ళ దగ్గర నుంచి నియర్ టు $200 million దగ్గరగా టాటా పవర్లో ఇన్వెస్ట్మెంట్స్ రాబోతున్నాయని మింట్ వాళ్ళ రిపోర్ట్లో కనిపిస్తూ ఉంటే
టాటా పవర్ వాళ్ళు రస్తంజీ గ్రూప్ వాళ్ళతో కొలాబరేట్ అయ్యారని, సో ఆ గ్రూప్ వాళ్ళతో కొలాబరేట్ అయ్యి వీళ్ళు ఈవీ ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్గా కమర్షియల్ అలాగే రెసిడెన్షియల్ ప్రాజెక్ట్స్లో ఈ ఈవీ ఛార్జింగ్ స్టేషన్స్ని ఎస్టాబ్లిష్ చేస్తారు అక్రాస్ ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ అనేలా టాటా పవర్ వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు. ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ గురించి మాట్లాడుకోవాలి. లాస్ట్ వీకే కోటాక్ మహేంద్ర బ్యాంక్లో నియర్ టు 4 crore షేర్స్ దగ్గరగా సెల్ చేసి 6,800 crore దగ్గరగా రైజ్ చేసిన కెనడియన్ పెన్షన్ ఫండ్ వాళ్ళు ఎస్బీఐ లైఫ్లో ఇవాళ 55.8 lakh షేర్స్ దగ్గరగా బ్లాక్ డీల్లో సెల్ చేసి నియర్ టు 580 crore దగ్గరగా మనీని రైజ్ చేశారు. యూజువల్గా బ్లాక్ డీల్లో సెల్ చేసినప్పుడు కొంత డిస్కౌంట్లోనే సెల్ చేస్తారు. అలానే వీళ్ళు కూడా నియర్ టు 0% to 3.5% దగ్గరగా డిస్కౌంట్లోనే సెల్ చేశారు. బట్ ఈవెన్ ఆ డిస్కౌంట్లో కూడా ఇలా సెల్ చేసిన దాన్ని కూడా మార్కెట్ అబ్జర్వ్ చేసుకుంటూ బ్లాక్ డీల్ జరగాక మోస్ట్లీ స్టాక్ ప్రైస్లో ఫాల్ ఉంటుంది కొంచెం, ఆ ప్రైస్ని కూడా అబ్జర్వ్ చేసుకుంటూ ఇవాళ స్టాక్ 2% దగ్గరగా పెరుగుతుండడం స్టాక్లో ఇన్వెస్టర్స్ ఒక పాజిటివ్ సెంటిమెంట్ చూపిస్తుంది. సో ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్, ఎవరైతే కెనడియన్ పెన్షన్ ఫండ్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు ప్రీవియస్గా కోటాక్ మహేంద్ర బ్యాంక్లో సెల్ చేశారు, ఇప్పుడు ఎస్బీఐలో సెల్ చేస్తున్నారు. సో ఇంకా వీళ్ళ పోర్ట్ఫోలియోలో ఏ స్టాక్స్ ఉన్నాయి, ఇలా సెల్ చేసిన తర్వాత కూడా స్టిల్ కోటాక్ మహేంద్ర బ్యాంక్కి సంబంధించి 4% దగ్గరగా ఈక్విటీ వాళ్ళ పోర్ట్ఫోలియోలో ఉంది. అండ్ ఇండస్ టవర్స్కి సంబంధించి 2.15%, ఈవెన్ పేటీఎంకి సంబంధించి 1.57% దగ్గరగా వాటాని కెనడియన్ పెన్షన్ ఫండ్ వాళ్ళు హోల్డ్ చేస్తున్నారు. నెక్స్ట్ గోల్డియం ఇంటర్నేషనల్ గురించి మాట్లాడుకోవాలి. గోల్డియం ఇంటర్నేషనల్ వాళ్ళకి 60 crore విలువ చేసే ఒక ఇంటర్నేషనల్ ఆర్డర్ లభించిందని చెప్తున్నారు. డైమండ్ స్టడెడ్ గోల్డ్ అండ్ ల్యాబ్ గ్రోన్ డైమండ్ జ్యువెలరీ రిలేటెడ్గా వీళ్ళకి ఆర్డర్స్ లభించాయని, ఇది వితిన్ 3 monthsలో వీళ్ళు డెలివర్ చేస్తారనేలా గోల్డియం ఇంటర్నేషనల్ వాళ్ళ ఎక్స్చేంజెస్కి అయితే అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ ఆదాని విల్మర్ ఇవాళ 9% దగ్గరగా ర్యాలీ అయింది. ఇవాళ ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఆదాని విల్మర్లో మల్టిపుల్ బ్లాక్ డీల్స్ మీన్స్ బిగ్ ట్రాన్సాక్షన్స్ అండ్ అది కూడా 500 rupees అబోవ్ జరగడంతో ఇవాళ స్టాక్లో ఒక బిగ్ బయింగ్ యాక్టివిటీ కనిపించిందని మనం అర్థం చేసుకోవాలి. సో ఇలా జరిగిన ట్రాన్సాక్షన్స్తో రీసెంట్గా లిస్ట్ అయిన ఐపీఓస్తో పోలిస్తే ఆదాని విల్మర్లో చాలా మంచి మార్కెట్ క్యాపిటల్ అప్రిసియేషన్ కనిపించింది. నెక్స్ట్ ఎయిర్టెల్ గురించి మాట్లాడుకోవాలి. జనరల్ అప్డేట్, ఈ నెక్స్ట్ క్వార్టర్లీ రిజల్ట్స్ బెటర్గా ఉంటాయని మోస్ట్ ఆఫ్ ద రిపోర్ట్స్ మనకి పబ్లిష్ అవుతూ ఉండడం, ఎయిర్టెల్ కనే కాదు మోస్ట్ ఆఫ్ ద టెలికామ్ కంపెనీస్కి, బికాస్ December 1st వీళ్ళు ఏ హైక్ అయితే తీసుకున్నారో, టారిఫ్ హైక్ తీసుకున్నారో అది ఈ క్వార్టర్లీ నెంబర్స్లో మీన్స్ ఈ Q4 నెంబర్స్లో ఇది రిఫ్లెక్ట్ అవుతుందనేలా మోస్ట్ ఆఫ్ ద ఎస్టిమేట్స్ కనిపిస్తూ ఉండడం. ఆల్మోస్ట్ రెవెన్యూస్లో 7 to 10% దగ్గరగా గ్రోత్ ఉంటుందని మార్కెట్ ఎస్టిమేట్ చేస్తూ ఉండడంతో ఎయిర్టెల్ ఇవాళ స్ట్రాంగ్ పాజిటివ్ సెంటిమెంట్ కనిపించింది. నియర్ టు 54% దగ్గరగా రెవెన్యూ కాంట్రిబ్యూషన్ ఉంటుంది కాబట్టి మొబైల్ బిజినెస్లో తీసుకున్న హైక్ ద్వారా ఎయిర్టెల్కి అడ్వాంటేజ్ ఉంటుందనేలా ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఇవాళ మార్నింగ్ 8:40 అరౌండ్ మీరు టెలిగ్రామ్లో గమనించారంటే బ్యాంకింగ్ స్టాక్స్ రిలేటెడ్గా మోర్గాన్ స్టాన్లే వాళ్ళు వాళ్ళ ప్రీవియస్ టార్గెట్స్ని కొంతవరకు తగ్గించి న్యూ టార్గెట్స్గా వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ని బ్యాంకింగ్ స్టాక్స్లో చేంజ్ చేశారు. హైయెస్ట్ గ్రోత్ వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నది ఐసిఐసిఐ బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ హీరో మోటోకార్ప్ గురించి మాట్లాడుకోవాలి. ఇవాళ అంతా బాగానే ఉందనుకున్న టైంలో ఒక పాయింట్లో మీరు గమనిస్తే 220 అరౌండ్ మనకి స్టాక్ ప్రైస్లో ఒక సివియర్ సెల్ ఆఫ్ అయితే కనిపించింది. దీనికి మెయిన్ రీజన్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ రిలేటెడ్గా వచ్చిన ఇంపార్టెంట్ న్యూస్ అప్డేట్. హీరో మోటోకార్ప్ వాళ్ళు నియర్ టు 1000 crore దగ్గరగా ఎక్స్పెన్సెస్ని చూపించారని అండ్ ఈవెన్ 100 crore దగ్గరగా కూడా క్యాష్ ట్రాన్సాక్షన్స్ని ఒక ఫామ్ హౌస్ రిలేటెడ్గా చూపించారని ఇలా ఏఎన్ఐ రిపోర్ట్స్ రావడం, మోస్ట్ ఆఫ్ ద ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్లో ఈ డేటా పబ్లిష్ అవడంతో స్టాక్లో ఇవాళ సెల్లింగ్ ప్రెషర్ అయితే కనిపించింది. లాస్ట్ 3 days నుంచి ఐటీ రైడ్స్ జరుగుతున్నాయి. బట్ యూజువల్గా అది ఫైనాన్షియల్ ఎండింగ్ ముందు ఐటీ డిపార్ట్మెంట్ వాళ్ళు మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్లో ఇలాంటి రైడ్స్ జరుగుతుంటాయనే అప్డేట్స్ అయితే ఉన్నాయి మార్కెట్లో. బట్ ఇలా బోగస్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి కంపెనీలో. నియర్ టు 1100 crore దగ్గరగా ఇంత పెద్ద ట్రాన్సాక్షన్స్ బోగస్గా ఉన్నాయనేసరికి కంపెనీ కార్పొరేట్ గవర్నెన్స్ ఇష్యూస్ రిలేటెడ్గా ఇది క్వశ్చన్ని రైజ్ చేస్తుంది. కాబట్టి స్టాక్ ఇవాళ హైస్ నుంచి నియర్ టు 10% దగ్గరగా కరెక్ట్ అయింది. ఈవెన్ ఎక్స్చేంజెస్ కూడా క్లారిఫికేషన్ హీరో మోటోకార్ప్ దగ్గర నుంచి అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాయి. ఇలాంటి ఒక ఆర్టికల్ ఉంది, మీరు ఏం అప్డేట్ చేస్తున్నారు, ఇది అఫీషియల్ కాదని అడుగుతున్నారు. దీనికి ఇంకా హీరో మోటోకార్ప్ వాళ్ళు అఫీషియల్గా రెస్పాన్స్ అయితే ఇవ్వలేదు. నెక్స్ట్ సిఎన్బిసి వాళ్ళు అప్డేట్ చేస్తున్నది ఇన్ షార్ట్ టర్మ్ బ్యాటరీ సెల్స్ ఒక కాస్ట్ నియర్ టు 20% దగ్గరగా పెరుగుతుంది. కాబట్టి బికాస్ వాటి మ్యానుఫ్యాక్చరింగ్ కావాల్సిన లిథియం ప్రైజెస్ పెరుగుతున్నాయి. కాబట్టి ఇప్పుడు పెరుగుతున్న కాస్ట్ కారణంగా, హై బ్యాటరీ సెల్ కాస్ట్ కారణంగా షార్ట్ టర్మ్ టాటా మోటార్స్ పై ప్రెషర్ ఉంటుందనేలా టాటా మోటార్స్ దగ్గర నుంచి అప్డేట్ అంటూ సిఎన్బిసి వాళ్ళు చెప్తున్నారు. రీసెంట్ డేస్లో రుచి సోయా వాళ్ళు ఎఫ్పిఓని మీన్స్ ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్ని లాంచ్ చేశారు. ఇప్పటివరకు స్టాక్ మార్కెట్లో లేకుండా స్టాక్ మార్కెట్లోకి వస్తున్నప్పుడు కంపెనీ ప్రమోటర్స్ ఐపీఓ ద్వారా షేర్స్ని సెల్ చేస్తారు. ఆల్రెడీ స్టాక్ మార్కెట్లో ఉండి ఫర్దర్గా షేర్స్ని సెల్ చేయాలనుకున్నప్పుడు అదే ఇద్దరు మనీ కోసమైనా ఉండొచ్చు, లేదు ప్రమోటర్స్ దగ్గర ఎక్కువ వాటా ఉండి సెబీ వాళ్ళు ఆ వాటా మీరు తగ్గించుకోవాలని చెప్పినప్పుడు
ప్రమోటర్స్ వాటాను సెల్ చేయొచ్చు. ఇలా స్టాక్ మార్కెట్లో ఆల్రెడీ లిస్ట్ అయిన కంపెనీ ఆ ప్రమోటర్స్ తమ దగ్గర ఉన్న వాటాన్ని సెల్ చేస్తూ మనీని రైజ్ చేస్తుండడం ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫరింగ్ అంటారు. అందులో భాగంగా రుచి సోయా వాళ్ళు రీసెంట్గా FPOని లాంచ్ చేశారు. అది నిన్నటితో ఎండ్ అయింది, మీన్స్ మార్చి 28తో ఎండ్ అయింది. కానీ నిన్న ఈవినింగ్ సెబీ దగ్గర నుంచి సెబీ వాళ్ళు 3 days టైం ఇస్తూ మార్చ్ 28, 29, 30 3 days టైం ఇస్తూ ఎవరెవరైతే అప్లై చేశారో వాళ్ళు కావాలనుకుంటే వాళ్ళ అప్లికేషన్స్ని క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఎక్సెప్ట్ యాంకర్ ఇన్వెస్టర్స్, మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళ బిడ్స్ని క్యాన్సిల్ చేసుకోవచ్చు అనేలా సెబీ వాళ్ళు అయితే ఒక అప్డేట్ ఇవ్వడం జరిగింది. దీనికి సెబీ వాళ్ళు మెన్షన్ చేసిన రీజన్స్ రీటైలర్స్ దగ్గర నుంచి పార్టిసిపేషన్ పెంచడం కోసం కొన్ని ఇన్స్టిట్యూషన్స్ కలిసి కొన్ని బల్క్ మెసేజెస్ రీటైలర్స్కి పంపించారని, లైక్ 30-40% దగ్గరగా షేర్స్ మీకు డిస్కౌంట్లో దొరుకుతున్నాయి, సో FPOని అప్లై చేయమని, అండ్ ఈవెన్ రామ్దేవ్ బాబాకు సంబంధించిన రిలేటెడ్ కంపెనీ కాబట్టి మీరు కూడా షేర్ హోల్డర్ అవ్వమని ఇన్ఫ్లుయెన్స్ చేసారా బల్క్ మెసేజెస్ వెళ్ళాయి. సో ఇది మేబీ రీటైలర్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంటుంది అని ఒక సందేహంతో కావాలంటే మీ స్టేటస్ని క్యాన్సిల్ చేసుకోవచ్చు, వేసిన అప్లికేషన్ని క్యాన్సిల్ చేసుకోవచ్చు అనేలా సెబీ వాళ్ళైతే అప్డేట్ చేశారు. ఇన్ఫ్యాక్ట్ ఈ అప్డేట్తో స్టాక్లో ఒక నెగిటివ్ సెల్లింగ్ ప్రెషర్ ఉంటుందేమో అనుకుంటాం, కానీ స్టాక్ ఇవాళ నియర్ టు 15% దగ్గరగా ర్యాలీ అయింది. ఈ స్టాక్లో ఇప్పుడనే కాదు ఎప్పుడు వస్తున్న ర్యాలీని అయినా సరే అంత సర్ప్రైజింగ్గా చూడాల్సిన నీడ్ లేదు. బికాస్ నియర్ టు 99% దగ్గరగా వాటా ప్రమోటర్స్ దగ్గరే ఉంది, చాలా తక్కువ ఫ్లోటే పబ్లిక్ దగ్గర ఉంది. నెక్స్ట్ అరబిందో ఫార్మా గురించి మాట్లాడుకోవాలి. అరబిందో ఫార్మా ఒక బిజినెస్ లైన్ని గమనిస్తే వీళ్ళు మోస్ట్ ఆఫ్ ద బిజినెస్ అంతా కూడా US మార్కెట్స్కి మీన్స్ ఎక్స్పోర్ట్స్ ఎక్కువగా చేస్తుంటారు. ఇండియన్ ఫార్ములేషన్ బిజినెస్లో అరబిందో ఫార్మా వాళ్ళకి అంత ప్రెజెన్స్ ఎక్కువగా లేదు. సో ఈ సెగ్మెంట్లో వీళ్ళ ప్రెజెన్స్ కోసం వీళ్ళు వెరిటాస్ హెల్త్ కేర్ని 171 crore పెట్టి కొంటున్నారని, ఈ వెరిటాస్ హెల్త్ కేర్ దగ్గర నియర్ టు 40 బ్రాండ్స్ దగ్గరగా ఇండియన్ ఫార్ములేషన్ బ్రాండ్స్ దగ్గరగా ఉన్నాయి. అవి అక్యూట్ అండ్ క్రానిక్ డిసీజెస్లో యూజ్ చేసే బ్రాండ్స్. బట్ వీళ్ళు క్లియర్గా డిస్క్లోజ్ చేస్తున్నది ఇది ఒక రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్, మీన్స్ ప్రమోటర్ గ్రూప్కి సంబంధించిన కంపెనీని వీళ్ళు కొంటున్నారని. నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. నిఫ్టీ సపోర్ట్ 17,250 దగ్గర గమనిస్తున్నాను, అండ్ రెసిస్టెన్స్ ఇమీడియట్గా 17,380, ఆ లెవెల్ అబోవ్ 17,450. ఇది ఇంపార్టెంట్ మార్క్. 17,440 to 450 ఈ మార్క్ దగ్గర కూడా ఇంపార్టెంట్ రెసిస్టెన్స్. బ్యాంక్ నిఫ్టీ రిలేటెడ్గా ఇమీడియట్గా ఇక్కడ నుంచి డౌన్ సైడ్ ఇవాళ చూసిన సపోర్ట్ 35,580. ఇన్ కేస్ ఇక్కడ నుంచి టాప్ సైడ్కి వస్తుంటే ఇది ఇంపార్టెంట్ 36,080 to 36,120 ఈ 40 పాయింట్ రేంజ్ని రెసిస్టెన్స్గా గమనిస్తున్నాను. నెక్స్ట్ నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటాని గమనిస్తే ఈ మంత్లీ ఎక్స్పైరీ అండ్ ఈవెన్ April 1st వీక్ ఎక్స్పైరీ కాంట్రాక్ట్స్లో ఉన్న డేటాని కంబైన్ చేస్తుంటే ఫస్ట్ నిఫ్టీ రిలేటెడ్గా చూస్తే ఇక్కడ నుంచి టాప్ సైడ్కి వెళ్తున్నప్పుడు ఇంట్రాడేలో 17,400 అండ్ ఈవెన్ 17,500 దగ్గర హై OI డేటా అయితే బిల్డ్ అవుతుంది. అండ్ కన్సిడరింగ్ ఓవరాల్ OI డేటా 17,600 ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ అనేలా కాల్ రేటర్స్ బిలీవ్ చేస్తుంటే ఇక్కడి నుంచి డౌన్ సైడ్కి వెళ్తున్నప్పుడు ఇమీడియట్గా 17,200. సో ఇఫ్ అది బ్రేక్ అయితే ఫర్దర్గా కూడా 17,000 వరకు కూడా మూవ్ మనకి డౌన్ సైడ్ స్లైడ్ అవడానికి పాసిబిలిటీ ఉంటుందనేలా ఆప్షన్ చైన్ డేటా అయితే కనిపిస్తుంది. సో ఓవరాల్ 17,000 to 17,600 ఇన్ బిట్వీన్ ఈ రేంజ్లో మార్కెట్ ట్రేడ్ అవుతుందని కాల్ అలాగే పుట్ రైటర్స్ భావిస్తున్నారు. ఫైనలీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చిందా? నచ్చితే మన వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉన్న కంటెంట్ని గమనించండి. ఆ కంటెంట్ మీకు యూస్ఫుల్గా ఉంటుంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.